చిత్తూరు ఆర్టీసీ డిపో 2లో నూతనంగా 17 బస్సుల్ని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీలో ఎలాంటి అభివృద్ధి చూపలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థను గణనీయంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా నూతనంగా 17 బస్సుల్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించామన్నారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ బస్సును స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు టీడీపీ నేత చల్ల రామచంద్రారెడ్డి, పూతలపాటి ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే సిద్ధరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, పలువురు టీడీపీ నాయకులు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డి, అన్ని డిపోల డిఎంలు పాల్గొన్నారు. సర్వమంగళాని భవంతు. వాహన మహాశ్రేయస్తు సర్వమంగళాని భవంతు. బెల్ట్ ఎనికేరా బెల్ట్ ఎనికి ఎక్కువ అంటే మనం వెళ్ళిపోతాడు డాడీతో బస్ పోయింది ఊరా లంచ్ దూరం వస్తే సురేష్ కొద్ది బ్యాక్ రా సురేష్ సురేష్ ಅವ್ರ ಅನ್ಸಿ ಪಿడానికి ఉంది సైడ్ సైడ్ తోసేస్తున్నాను ఏం రాకుండా రాడంట చెప్పి అయిపోయింది మంత్రి పక్కకి వెళ్ళిపోరా ఓకే ఓకే శివ శివ అన్న పిలుస్తాబా ఎక్కిచ్చేస్తాడు సార్ దిగిరా కింద కెమెరా పైకి లేపుతుందిరా దిగేసి కెమెరా పైకి లేపుతారా చూడరా అన్నా జగనన్నా అన్నా చూడండి అన్నా చూడండి అన్నా మురళన్నా ఓకే ఎంత వెనక్కి తోసుకోండి సురేష్ ఉంటా శివన్న
రాగునా రా 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 లోగో దిక్కు చంద్ర లోగో అన్నా ఓకేనా నా ఓకేనా అన్న కెమెరా తీయన్నా మరి తీసుకుంటూ లోగో దిక్కు వీడియో కావాలి ఫస్ట్ జగనన్న ఓకేనా అందరికీ నమస్కారం. లోగో దిక్కు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలు, చిత్తూరు ఎమ్మెల్యే గారికి, పూతలపట్టు ఎమ్మెల్యే గారికి, మా పుంగనూరు ఇన్ఛార్జి గారికి, దొరబాబు గారికి, మా సిటీ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జేసీ గారికి, ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన స్వామి లోపల వెళ్ళిపోండి. రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ప్రజల దగ్గరికి వస్తున్నాం. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే, నాయకులు అయితేనే ప్రజలతో మమేకమై ప్రజల కోసం ప్రభుత్వాన్ని పనిచేసే విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాము. కాబట్టి అవన్నీ ఆన్సర్లు 5వ తేదీ చెప్పేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే నిర్వీర్యమైన సంస్థను మరొక్కసారి గాడిలో పెట్టేదానికి రాష్ట్ర రవాణా శాఖ అలాగే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అనేటివి ప్రజలకు ఎంత మటుకు సహాయపడుతున్నాయి మీ అందరికీ తెలుసు. మన జీవన ప్రమాణాల్లో, మన జీవనంలో ఒక ఆర్టీసీ బస్సు అనేది కూడా ఒక భాగం అయిపోయింది. ఎక్కడ సూర్యుడు ఎక్కడి వరకు వస్తాడో అక్కడ వరకు ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుగ్రామాలకు కూడా వెళ్తుందంటే మీరు ఒకసారి ఈరోజు చిత్తూరు జిల్లాలో గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లోకల్ ఎమ్మెల్యే జగన్మోహన్ గారు మరియు ఇతర పెద్దలైనటువంటి చల్లా బాబు, తర్వాత సికే బాబు, వీళ్ళందరూ, దొరబాబు గారు, వీళ్ళందరూ వచ్చేసి మా దగ్గర బస్సులు ఇనాగ్రేట్ చేశారు. దీనికి గౌరవనీయులైన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ అయిన సుమిత్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు గారు కూడా హాజరైనారు. సో ఇది 17 బస్సులు ఒక్కసారి కొత్త బస్సులు స్టార్ట్ చేయడము రియల్గా ఇది చాలా గొప్ప విషయం. ఇంతవరకు ఎన్నో ఏళ్ళైంది ఇన్ని బస్సులు ఒకేసారి స్టార్ట్ చేయడం. దీనిలో ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా ప్లస్ అన్నమయ్య జిల్లా 2 జిల్లాలు కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు ఇక్కడ అన్నమయ్య డిపిటిఓ రాము ఉన్నాడు, తర్వాత మా డిప్యూటీ సిఎం తిరుపతి, వీళ్ళ మిగతా ఆఫీషియల్స్ అంతా కలిసి ఈ ప్రోగ్రామ్ని బాగా చేశాం. ముఖ్యంగా ఈ 17 బస్సులలో 3 సూపర్ లగ్జరీ బస్సులు మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత 10 ఎక్స్ప్రెస్ బస్సులు, తర్వాత 4 పల్లె వెలుగు బస్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రాజమండ్రి,
చిత్తూరు నుంచి రాజమండ్రి, బెంగళూరు బస్సెస్, తర్వాత కుప్పం నుంచి తిరుపతి బస్సు ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మదనపల్లి డిపో నుంచి మదనపల్లి తిరుపతి, తర్వాత విజయవాడ, తర్వాత పీలేరు నుంచి సుండుపల్లి, తర్వాత పీలేరు నుంచి తిరుపతి, మళ్ళీ రాజంపేట నుంచి తిరుపతి, తర్వాత మదనపల్లి నుంచి పీలేరు, ఇవన్నీ బస్సులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బస్సెస్ రీప్లేస్మెంట్ అవుతున్నాయి. పాత బస్సుల స్థలంలో కొత్త బస్సులు వస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల తర్వాత ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు కుప్పంలో కూడా గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కుప్పం బస్ స్టేషన్ కూడా మోడల్ బస్ స్టేషన్ మీద తయారు చేయమని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఆల్రెడీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళంతా దాన్ని తయారు చేస్తున్నారు. అట్లే కుప్పంలో కూడా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది సీఎం గారి అభిప్రాయం. సో దీన్ని బట్టి కూడా ప్రణాళికలు ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారు. రాబోయే రోజుల్లో కాలుష్యం ఉండకుండా తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా పెరుగుతాయి. సో మా దగ్గర కూడా ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నది తిరుపతి, తిరుమల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిగతా రూట్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఫేజ్ వైజ్గా ఇంట్రడ్యూస్ అవుతాయని తెలియజేస్తున్నాం. ఆలోచించాల. ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా, మా ప్రభుత్వం పైన ఉండాలా. ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సార్, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పైన సార్ పెద్దిరెడ్డి గారి పైన వస్తున్న సార్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పైన అవినీతి పైన 4వ తేదీన పొంగనూరు, 5వ తేదీన మేము పొంగనూరులో అఫిషియల్గా పర్యటిస్తున్నాం. ఆనాడు ప్రజలకైతేనే ప్రభుత్వానికైతేనే